హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీతో భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే ఎక్కడున్నామంటే ప్రకాశన డైరీ ఫామ్లో చాలా రోజులు అవుతుంది వీడియో తీయక. దగ్గర దగ్గర మనకైతే 2 నెలలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే వీడియోలు రాక. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి మనకైతే చూసుకోవచ్చు. ఇక్కడ ప్రైజ్ అయితే 55,000 నుంచి 75,000 వరకు అయితే ఉన్నాయి మనకైతే. హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే 2 అయితే పాలిషెడ్ ఉన్నాయి, మీతో వచ్చే స్టూడియోలు అయితే ఉన్నాయి మనకైతే. ఒక్కొక్క వివరాలు అయితే తీసుకుందాం, మనకైతే అన్నమాటలు అయితే కనుక్కుందాం రండి. అండ్ ఫస్ట్ నా వీడియోస్ ఉంది కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఆకన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే ప్రకాశన డైరీ ఫామ్ ఉన్నాం. ప్రజెంట్ అయితే చాలా రోజులు అయితే వీడియోలు రాక మనకైతే ఇంచుమించు ఒక 2 నెలలు అయితే అవుతుంది మనకైతే చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఏంటంటే మన తాన ఇప్పుడు అంటే ఏ వారం వస్తున్నాయి, ఎన్ని అవర్లు వస్తున్నాయి? శుక్రవారం వస్తున్నాయన్న. శుక్రవారం, ఈ వారం బుధవారం రోజు మార్నింగ్ వచ్చినాయన్న ఆవులను. ఓకే, ప్రజెంట్ ఏంటన్నా మన తాన ఇప్పుడు ఎన్ని ఆవులు వచ్చినాయి? 9 ఆవులు ఉన్నాయన్న. అంటే ఇప్పుడు మనకి ఏ వారం వస్తాయి రైతులు రానికి? శుక్రవారం, సోమవారం. శుక్రవారం, సోమవారం. ఓకే, ఎప్పటికి ఉంటాయన్న? అవైలబుల్ 360 రోజులు అవైలబుల్ ఉంటాయి చూసుకోవచ్చు మనకైతే. ప్రజెంట్ అయితే మన తాను మొత్తానికి ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు? 9 ఆవులు ఉన్నాయి. 9 ఆవులు ఉన్నాయి. ఓకే, ప్రైస్ ఎంత నుంచి ఉంది, ధరలు ఎంత నుంచి ఉన్నాయి? స్టార్టింగ్ 55 నుంచి ఎండింగ్ 75 వరకు ఉన్నాయి. 55,000 నుంచి 75,000 వరకు అయితే ఉన్నాయి మన తాన. పాలు పూట 6 లీటర్ల నుంచి 8-9 ఇచ్చేది వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన తాన ఇప్పుడు స్టూడియో పాలి స్టూడియో ఉన్నాయి. 2 ఆవులు పాల ఆవులు ఉన్నాయన్న. మిగతా స్టూడియో, మిగతా 7 ఆవులు స్టూడియో ఉంది. 7 ఆవులు అయితే స్టూడియోనే ఉంటుంది మనకైతే చూడొచ్చు. బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్. ఓకే, చూసుకోవచ్చు. ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకొని రండి మనకైతే. అని మన అడ్రస్ చెప్పనా? మజిద్ మామిడిపల్లి విలేజ్ అన్న. ఓకే, నందిగాం మండల్, ఓకే, రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ తాలూకా. ఓకే, షాద్నగర్ నుంచి ఒక 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్. ఓకే, చూసుకో. షాద్నగర్ సంత నుంచి అయితే ఒక 6 కిలోమీటర్లు అయితే వస్తాయని చూసుకోవచ్చు మనకైతే. ఓకే, ఎక్కువ డీటెయిల్స్ అయితే తీసుకోండి మనకైతే. నా పచ్చా గురించి చెప్పండి అన్న. వినడానికి ఉందన్న. ఇది ఎన్ని పళ్ళతో ఉంది? 6 పండ్లు ఉందన్న. రెండో ఈత. ఓకే, బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే చూసుకోవచ్చు మనకైతే. ఆవు అయితే సైజు ఉంది. అందులో లోడ్ ఎప్పుడు దిగిందన్న? ఇది మహారాష్ట్రలో మార్నింగ్ వచ్చినాయన్న. ఓకే, మార్నింగ్ వచ్చింది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇంకా లెటర్ కాల్ చూడండి మనకైతే. మనకు ఈరిందా? ఈయననికి ఉందన్న. ఈనడానికి ఉంది. వారం రోజులు టైం పడుతుంది. ముందుకెళ్ళి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. పొడుగు నరాలు చూడండి మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈనడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. వారం పడుతుంది. ఓకే, ఏంటంటారా మరి దీని ఏదో మిల్కింగ్ బస్ చెప్పండి అన్న. పూటకు మంచి మెయింటైన్ చేస్తే 7 నుంచి 8 లీటర్ వరకు వస్తుంది అన్న. మంచిగా మెయింటైన్ చేస్తే 7 నుంచి 8 వరకు అయితే తీసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే. మంచి సైజ్ ఉందన్న. ఈనాడానికి అయితే 1 రోజులు టైం పెట్టుకొని చనకట్ మాత్రం 4 అయితే పర్ఫెక్ట్గా 4 సమానం ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే. అది 7 నుంచి 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు. పూటకు వచ్చేసి 2 పూటలు వచ్చేసి 14 లీటర్ల మొదలు అయితే పెట్టుకోవచ్చు అంట. ఇంకా లెటర్ కాల్ చూడండి. ఓకే, ధర కూడా అడుగుదాం. ఏం ధర చెప్తానన్నా? ఇది చెప్పడు 82,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 75కి వస్తుంది. 75 ఫైనల్ రేట్. ఫైనల్. ఓకే, ఇదేనా పెద్ద అన్నిటికన్నా ఇదే లాస్ట్ పెద్ద రేట్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అన్నిటికంటే పెద్ద అయితే పచ్చి చూపిస్తాం. లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. చిన్న చిన్న ఆవులు కూడా వస్తాయి మనకైతే. రెండవ గురించి చెప్పండి అన్న. వినడానికి ఉందన్న. ఇది ఏం రేట్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని పళ్ళ ఉంది? ఇప్పుడు కొత్త కాడ వస్తుంది అన్న. కొత్త కాడ ఇప్పుడు ఇంత 3 అవుతున్నా 2 అయితే 3 అయితే ఉంటుంది. ఈసారి ఇంత సెకండ్ తాడా లేకపోతే ఈసారి ఇంత థర్డ్ లాక్టేషన్. ఓకే, చూసుకోవచ్చు. 3 అవుతున్నా మనకైతే. ఇంకా లక్ష కాల్ చూడండి మనకైతే. ఇక 4 సన్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. 4 అయితే ఇక్కడ చూపించారండి. కొంచెం ముందుకు వెళ్ళానా చూపిస్తారు కదా. ఇక్కడ ఎంతనే అక్కడ కూడా అంతే ఉన్నాయి మనకైతే. చూసుకోవచ్చు. అండ్ పాలు ఎంత పెట్టుకుందాం అన్న దీని రేట? మంచి మెయింటైన్ చేస్తే రోజు మీద 15 లీటర్లు వస్తుంది అన్న. రోజు మీద 7-7.5 వస్తుంది పూటకి. ఓకే, పూటకి 7-7.5 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. మెయింటెనెన్స్ ఏమన్నా మెయింటెనెన్స్ చేతుల మెయింటెనెన్స్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ మనకి ఇది ఏం ధర చెప్తున్నా? ఇది చెప్పుడు 75,000 చెప్తున్నాను. ఓకే, ఫైనల్ ఎలాంటి మార్జిన్ లేకుండా 70,000కి ఇస్తాను. 70,000కి ఇచ్చేసి ఫైనల్ రేట్ 70,000కి ఇస్తాను. 70,000కి ఇచ్చేస్తాను ఫైనల్. ఓకే అన్న. అన్న మూడవ గురించి చెప్పండి అన్న. జెర్సీ వస్తుంది అన్న. ఇది ఆవు జెర్సీ ఎన్ని పళ్ళు తోటి ఉంది? అన్ని పనులు వేసిందన్న. కడలు వేసింది. థర్డ్ లాక్టేషన్ ఉంటుంది ఇది. మంచి ఇప్పుడు ఇంత 2-3 అవుతానంట మనకి చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఏంటంటే దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న. మామూలుగా మెయింటైన్ చేస్తే 7 వస్తుంది అన్న పూటకి. మంచి హెవీ మెయింటైన్ చేస్తే 8-9 వస్తుంది అన్న. ఓకే, మేము చూసుకోవచ్చు. మనకైతే చెప్పింది అన్న అయితే మనకైతే ఈనడానికి ఉందంట మనకైతే. యావ అయితే ఎంత పెట్టుకున్నాం? 10 రోజులు వస్తున్నామా? ఒక వారం రోజులు ఉంటుంది అన్న. వారం రోజులు మేము చూసుకోవచ్చు. వారం రోజులు ఉంటాయంట మనకైతే ఈనడానికి అయితే చూసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఏమన్నా మీ చేతుల మెయింటెనెన్స్ మనకైతే చూసుకోవచ్చు. పొడి కూడా అండి. అండ్ మనకి ఏం ధర చెప్తున్నా దీనికి? ఇది చెప్పుడు 78 చెప్తున్నానా. ఫైనల్ రేట్ 72కి వస్తుంది. 72 ఫైనల్ రాదన్న. 72 ఫైనల్ రేట్ ఇచ్చే రేట్లే చెప్తున్నాను. 72కి వస్తుంది ఫైనల్ రేట్.
ఇక రోజు మీద ఎంతవరకు పెట్టుకుందాం అన్న దానికి? 15-16 లీటర్ తక్కువ 15-16 లీటర్ తక్కువ మీద అన్న. 15-16 లీటర్లు అయితే వెళ్తాయి, పక్కా వెళ్తాయి. ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే 50 అయితే ఈ విధంగా అయితే ఉంది. మనకైతే జెర్సీ క్రాసే జెర్సీ ఇది జెర్సీ వస్తుంది అన్న. జెర్సీలనే మంచి బ్రీడ్ అన్న. ఓకే చూసుకోవచ్చు. మేసుడు కూడా చూడొచ్చు అన్న. పొలం పైన మనకైతే ఎలాంటి రోగాల నొప్పులు ఎలాంటివి ఉండే అన్న. ఓకే చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ అది ఎట్టుకైతే వెళ్ళిపోయినాను మళ్ళీ. అన్న 4వ గురించి చెప్పండి అన్న. ఎండడానికి ఉందన్న. ఓకే 6 పండ్లు ఉంది తరుపు. ఇది తరుపు అన్న. ఇప్పుడు ఈత 2 అవుతున్నా 2 అయితే ఉంటుంది సారీ నేను చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2వ ఈత అవంట మనకైతే చూసుకోవచ్చు. మంచి సైజు ఉంది అన్న తరుపు కూడా. చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది డెలివరీకి ఉంది కదా? డెలివరీకి ఉంది అన్న. ఎంత టైం పెట్టుకోవచ్చు? 10 రోజులు టైం పడుతుంది అన్న. కనుక చూడండి, పొడి చూడండి, 10 రోజులు అయితే టైం పడుతుంది అంట ఫ్రెండ్స్ తినడానికి అయితే. అండ్ పాలు ఎంత వరకు పెట్టుకుందాం అన్న? మన రైతుల వరకు చెప్పు. 14 లీటర్లు ఇస్తుంది అన్న మామూలు మెయింటైన్ చేసినా కూడా. 7-14 మంచి కొంచెం మెయింటెనెన్స్ అవి చేస్తే 16 వరకు వస్తాయి. కనుక మాత్రం నెంబర్ వన్ దీనికి. మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ 10 రోజులు టైం ఉందన్న అంతే. అదే అన్న కలర్ గిలర్ మంచిగా ఉందన్న ఆవు కూడా. చూసుకోవచ్చు. ఏంటంటే ఇది బ్రీడ్ ఏం బ్రీడ్? ఇది జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ వస్తుంది. జెర్సీ హెచ్ఎఫ్ 2 మిక్సింగ్ వస్తుంది. జెర్సీ హెచ్ఎఫ్ 2 మిక్సింగ్ ఉంది ఫ్రెండ్స్ మనకి చూసుకోవచ్చు. అంటే రోగం నొప్పి కూడా రాదన్న. అదే చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఏంటంటారా దీనికి ఏం ధర చెప్తున్నా మళ్ళీ? చెప్పండి 78 చెప్తున్నాను. ఓకే ఫైనల్ రేట్ 70,000 వస్తుంది అన్న. 70,000 వస్తుంది ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ అయితే 70,000 అయితే వస్తా ఉంటారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే చివరి వారికి చూడండి చిన్న చిన్న ఆవులు కూడా వస్తాయి. మనకైతే 55,000 ఆవులు కూడా చూపిస్తాం మీకు. ఓకే ఇంకా నెక్స్ట్ ఆవు దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను మళ్ళీ. అన్న 5వ గురించి చెప్పండి అన్న. 2 పండ్లు ఉందన్న లేగా. 2 పళ్ళు ఉంది. జెర్సీ జెర్సీలనే టాప్ బ్రీడ్ అన్న. 80-85% వస్తుంది అన్న జెర్సీ ఇది. ఓకే మనకి ఇది అంటే ఇప్పుడు తరపా ఇది తరపు అన్న తొలసూరు లేగా. లేక పండ్లు ఉందన్న చూసుకోవచ్చు. అండ్ ఏమైనా చెప్పడానికి వస్తాను పాలు? 5 లీటర్ తక్కువ మీద అన్న ఫస్ట్ ఈతల కూడా. ఫస్ట్ ఈతల కొంచెం చూసుకోవచ్చు. అండ్ మనకైతే 5 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. మనకి ఇది బ్రీడ్ బట్టి అన్న పాలు చెప్తున్నాను అనమాట. మనకైతే చూసుకోవచ్చు. లేక అన్న తొలసూరు లేగా 30-32 నెలల లేక ఉంటుంది. ఓకే చూసుకోవచ్చు. ఏంటంటే మనకి ఈనడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న దీన్ని? ఒక వారం రోజులు టైం ఉంటుంది అన్న. వారం రోజులు. చనకట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకైతే మళ్ళీ ఇంకా పెరుగుతుండొచ్చు చనకట్. కొంచెం ముందుకు వెళ్ళానా పర్ఫెక్ట్గా ఉంది చూడండి. 4 అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. తొలిచూరు లేకనంటది ఇది అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది ఏం ధర చెప్తున్నాను మళ్ళీ? ఇది చెప్పు 72,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 62కి వస్తుంది. ఫైనల్ రేట్ 62,000 ఫైనల్ రేట్. అది చూసుకో. 2 పండ్లు ఉందన్న లేక కూడా. 2 పళ్ళు ఫ్రెండ్స్ 62,000 జెర్సీలో మంచి బ్రీడ్ అన్న. పొలం మీద ఎక్కడ తిరిగినా మేస్తుంది అన్న. అదే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే. ఇంకో అవుట్లెట్కి అయితే పోదాం రండి అన్న. 6వ గురించి చెప్పడన్నా. వినడానికి ఉందన్న. ఓకే జెర్సీ వస్తుంది అన్న. ఇది జెర్సీ వస్తుంది. ఎన్ని పళ్ళు తోటి ఉంది? అన్ని పనులు వేసిందన్న. థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. సారీ కడలు వేసిందా అంట ఫ్రెండ్స్. మనకైతే త్రాడు 3వ ఈత ఉంటా అంట. మనకైతే చూసుకోవచ్చు. ఇంకా అటర్ కాల్ చూడండి. కట్టర్ అయితే చేస్తుంది. టైం ఉంది మనకైతే చూసుకోవచ్చు. మనకి ఏంటంటారా మనకి ఎంతవరకు ఎత్తుకున్నాం పాలు? ఇది మంచి మెయింటైన్ చేస్తే 6 వరకు వస్తుంది అన్న. మామూలుగా మెయింటైన్ చేసిన పూటకి 5 లీటర్ తక్కువ మీద అన్న. ఓకే చూసుకోవచ్చు. షన్కట్ మాత్రం బాగుంది మనకి. పొడుగు నరాలు చూడండి. 10 లీటర్లు ఇస్తుంది అన్న రోజు మీద. ఓకే తన్నుడు ఎగురుడు ఏది లేదన్న. నిదానం ఆ కూడా హుషారు ఉంది కొంచెము చూసుకోవచ్చు. దీంతో 3వ ఈత అంట ఫ్రెండ్స్ మనకైతే. ఈనాడానికి అయితే ఒక 1 రోజులు అయితే టైం పెట్టుకోండి. అంటే ప్రజెంట్ ఏంటంటారా దీనికి ఏం ధర చెప్తున్నా? చెప్పుడు 65,000 చెప్తున్నానా. ఓకే ఫైనల్ 55,000 ఇస్తా. 55,000 ఇస్తారు ఫైనల్ రేట్ ఫ్రెండ్స్. 55,000 అయితే ఇచ్చేసాడన్న మనకైతే చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అయితే తన్నుడు పిల్లలు ఎలాంటి లేదు. నిదానం ఉంది ఆవు కూడా చూసుకోవచ్చు. ఓకే ఇంకా ఆవు ఉంది. దాని రేట్కి కూడా వెళ్ళిపోయాం రండి. ఇంకా ఉన్నాయి అన్న. 7వ గురించి చెప్పండి అన్న. ఇది కూడా వినడానికి ఉందన్న. ఇది జెర్సీ కదా? జెర్సీ అన్న. ఇది కూడా ఓకే ఎన్ని పళ్ళు దాటి ఉంది? అన్ని పనులు వేసిందన్న. 2 రోజులు 3 రోజులు అన్ని పళ్ళు అయితే వేసిన ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇప్పుడు ఏంటే 3వ ఈత అంట మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి. పూటకు మంచి మెయింటైన్ చేసి 6 వరకు వస్తుంది అన్న. మామూలు పూటకి మామూలుగా మెయింటైన్ చేసిన 5 లీటర్. ముందుకు వెళ్ళానా ఇంకా అటర్ కాల్ చూపిద్దాము. అటర్ ఇంకా చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా టైం ఉంది. ఇంకా 3-4 డేస్ టైం ఉందన్న. అదే 3-4 రోజులు అయితే టైం ఉంది డెలివరీకి అయితే చూసుకోవచ్చు మీరైతే. షన్కట్ కూడా బాగుంది. 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి. అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. మనకి ధర కూడా అనుకుందాం. ఏం ధర చెప్తున్నా? చెప్పుడు 65,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 55కి వస్తుంది అనేది. 55,000 ఫైనల్ రేట్. పూటకు వచ్చేసి 6 వరకు మంచి మెయింటైన్ చేసి 6 లీటర్లు ఇస్తుందన్న. మామూలు మెయింటైన్ చేసిన 5 వరకు తీసుకోవచ్చు. 5 లీటర్ తక్కువ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ మంచి సైజు ఉందన్న ఆవు కూడా. మనకి లోడింగ్ వచ్చింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. రేపటికి అయితే మంచి సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. అన్న 8వ గురించి చెప్పండి అన్న. ఇప్పుడే ఎన్నిందన్న. ఓకే గంట సేపు అవుతుంది. ఇప్పుడే ఎనింది. దూడ దూడ కోలేగానా?
కోలాగా ఉందంట, లేవడానికి ప్రయత్నిస్తుంది. మనకైతే చూసుకోవచ్చు. ఎన్ని పళ్ళతో ఉందన్న ఇది? అన్ని పళ్ళు వేసిన త్రాడ్ మూడో ఈత ఉంటుంది. ఇప్పుడు ఎన్ని? మూడో ఈత. ఈత. ఎంతవరకు చెప్తున్నా పాలు? పుట్టకు మంచి మెయింటైన్ చేస్తే 7 వరకు వస్తుంది అన్న. పుట్టకి మామూలుగా మెయింటైన్ చేసిన 6 లీటర్ తక్కువ మీదన్న. అట్టర్ ఉంది, చాలా అట్టర్ ఉంది. కనకట్ మాత్రం నెంబర్ అని చూడండి. ఇంకలా పడివి చూడండి. అండ్ మురిపాలు అయితే ఇంకా తీయలేరు. ఇక్కడ మహా అంటే 20-30 నిమిషాలు అవుతుంది. ఇది మనకి ఏం ధర చెప్తారో అది కూడా అడుగుతాం. ఇంకా మేస్తుంది చూడండి, ఇది ఎట్లా మేస్తుందో. ఎలాంటి రోగాలు నొప్పులు అయితే ఉండవు. యావదైతే ఏం ధర చెప్తున్నానా? చెప్పు 70,000 చెప్తున్నానా. ఓకే, ఫైనల్ 60,000కి వస్తుంది అన్న. 60,000కి ఫైనల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 60,000కి అయితే వస్తుంది అట్ట. చూడొచ్చు అన్న, అటర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఓకే, వాటర్ గీటర్ ఏది దాపలేదన్న. ఇంకా ఇప్పుడే డెలివరీ అయిపోయింది కదా అన్న. అటర్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. 7-8 వరకు అయితే తీసుకోవచ్చు. ఈ అటర్ చూస్తే ఫైనల్ రేట్ అయితే 70,000కి చెప్తానా. ఫైనల్ 60,000కి ఇస్తాను. 60,000కి అయితే ఇస్తాను. మేసుడు చూసుకోవచ్చు. 60,000కి అయితే ఇస్తాడంట ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే. చూసుకోవచ్చు. ఇంకా లాస్ట్ షో ఉంది, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయింది మళ్ళీ. అన్న లాస్ట్ షో గురించి చెప్పండి. ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. ఓకే, ఈయన 10 రోజులు అవుతుందన్న. ఈయన 10 రోజులు అవుతుంది. దూడ కొల్లాగా ఉందన్న. ఇప్పుడు ఈయనింది ఎన్నో అవుతుంది? ఇది థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈయనింది 3 అవుతా ఉంటా ఫ్రెండ్స్. మనకి చూసుకోవచ్చు. వెనకాల అట్టర్ క్వాలిటీ కూడా అండి. మనకి ఎంతవరకు ఇస్తున్నా? పాలు రెడీ ఉన్నాయి కదా. ఎంతవరకు? ప్రజెంట్ 4.5 ఇస్తుందన్న. పూటకి అయితే 4.5 వరకు అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ మనకైతే. ఇది హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. అదే క్రాస్లో చిలక క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి చూసుకోవచ్చు. పడి కూడా అండి. పాలు తీసేసిరానా? తీసేసామన్న. అదే చూసుకోవచ్చు. మనకి ఇది ఏం ధర చెప్తున్నా? చెప్పుడు 65,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 60,000కి ఇస్తాను. 4 లీటర్లు ఉన్నాయి. 4.5 పెరుగుతాయి అన్న పాలు. 4.5 ఉన్నాయి. ఇంకో లీటర్ పాలు పెరుగుతాయి. 5-5.5 వస్తాయి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే 3 అవుతా ఉంటుంది. చూసుకోవచ్చు. ఓకే, కొంచెం ముందుకు వెళ్ళానా? పాలు అయితే డ్రాప్ లేకుండా తీసేసుకోవచ్చు. పిండుకొని తీసుకోపోవచ్చు. ఓకే, 2 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకోపోవాలంటున్నాను అయితే. ఓకే, చూడొచ్చు.